హలో నమస్తే. ఇదైతే హైయర్ ఏసీ. మాకైతే సర్వీస్ నుంచి కాల్ వస్తుంది కాగుతామా చల్లో అంటే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇది కూడా సేమ్ ప్రాబ్లం. సర్వీస్ అయితే 1.5 year అండి ఏసీ తీసుకొని బాగానే వాడి పక్కన పెట్టున్నారు. దీనికి ముందర వీడియో దీని ఫిట్టింగ్ వీడియో మీకు పెట్టున్నాను, చూస్తుంటారు. సో ఆ కస్టమర్తో ఇది కూడా టెస్ట్ అయితే ఇంత ఉందన్నాగానే సరే తమ్ముడు నీ మాట కానిద్దాంలే అని అన్నాడు. నేను చెప్పినప్పుడు వినేవాళ్ళు కొంతమంది, చెప్పినా వినకుండా ఉండేవాళ్ళు చాలామంది. మా పని మాది కదా చేయమన్నప్పుడు. ఇంకా తీసుకెళ్ళి మా వాడు పర్రా అని రుద్దుతున్నాడు బాత్రూంలో వేసి. ఏరా అంటే ఏముందన్న కొత్త వేసే కదా మామూలుగా ఇంకా బాగా నీట్గా చేద్దామని అన్నాడు. సరే అని చెప్పి మనం కూడా గన్ను తీసుకొని దిగాం. ఇంకా దిగి తాగుతామా సర్రాన్ని సర్వీస్ చేసుకుంటూ వచ్చేసాం. సో ఫినిషింగ్ అయితే బాగానే వచ్చింది. కానీ దాని ముందర ఉన్న కాయిల్ చూడండి 1.5 year అవుతుందంట పాపం. ఎంత వాడకపోతే ఏసీ ఇలా అయిపోతుంది చెప్పండి. సో అప్పుడప్పుడు మెకానిక్లు చెప్పిన మాటలు కూడా వినండి, లేకపోతే ఏసీ సంగనాగా అయితే పోతుంది. లేదు మాకు తెలుసు అంటారంటే మీ ఇష్టం. డోర్ చూడండి 1.5 yearకి ఎలా ఉందో, సర్వీస్ చేసాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ అయితే ఇది ఇచ్చాము. ఫినిషింగ్ వర్క్ చూడండి ఎలా ఉంది, అప్పటికిప్పుడు డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో వర్క్ చేస్తే ఎలా ఉండాలి నీట్గా. ఆయిల్ కూడా నీట్గా వచ్చేసింది కొత్తది వచ్చినట్టు. సో మనతో సర్వీస్ ఇస్తే అలా ఉంటుంది అనమాట. మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ చేసినా అదిరిపోతుంది. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిగించడం స్టార్ట్ చేసాము. కస్టమర్ చల్లగా మాకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. మాకు ఇష్టమైన క్యాంపా. నేనైతే ఫినిష్ చేశాను. మా వాడు ఇంకా తాగుతున్నాడు. ఇంకేనా పోదామంటే బిగించేసి వెళ్ళిపోదాం అన్నాను. కస్టమర్లు మంచోళ్ళు కూడా ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. మా మాట వింటే మీ ఏసీ బాగుంటుంది, లేకపోతే ఏసీ సంగన అయిపోతుంది. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ క్యాంపా.